2019 నుంచి 2024 మధ్యలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 66,34,000 మందికి పెన్షన్లు వచ్చేది. అది ఓల్డ్ ఏజ్ అయితే, విడో అయితే, ఒంటరి మహిళలు అయితే రకరకాల పెన్షన్లలో 66,34,000 వచ్చాయి. ఇప్పుడు 2025 ఆగస్టులో మొన్న రిలీజ్ అయిన పెన్షన్లు 62,19,000. ఈ డిఫరెన్స్ ఏంటి? ఎందుకు తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పెన్షన్ల కంటే ఇప్పుడు అంటే తొలగింపుల కార్యక్రమం చేస్తాం. ఆ పిల్ల పెన్షన్ రాకుండా తీసేసారు. మరి ఇది న్యాయమేనా చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చినాక నేను నాయన మాకు ఇట్లా అన్యాయం అయిపోయింది. అంతకుముందు చిన్న ఫ్రాన్స్ అతని అయ్యా మాకు కావాలని చేశారా లేకపోతే ఎందుకు ఇట్లా చేసింది మీరు? దాదాపు 4 లక్షల పెన్షన్లు ఓడగొట్టారు. వాస్తవంగా ఏముండాలి? 66,34,000 నుంచి పెరిగితే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు పెరగాలి 1 ఇయర్లో. కానీ తగ్గే మతలబ్ ఎక్కడిది? ఈ మనసుంటే పేదరికాన్ని నిర్మూలించవచ్చు అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎందుకు మనసు రావట్లేదు? ఈ మనసు ఇక్కడ రావాలి కదా. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్ల వల్ల దానిపైనే ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు మీరు కట్ చేశారు. వాళ్ళ జీవితాలు అగమ్యగోచరమైన కక్కావికలం అవుతుంది.